హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం వివో Y200, Y300, Y400 ఈ మూడు మొబైల్స్ గురించి మనం బేసిక్గా చూసుకుంటే మనకైతే ఔరా లైట్ అనేది మనకు Y200లో ఉంది, మోస్ట్ సక్సెసర్ మోడల్ అని చెప్పుకోవచ్చు. అండ్ Y300 కూడా మనకైతే చాలా బాగా సక్సెస్ అయింది. కానీ Y400లో వచ్చేసి మనకైతే ఔరా లైట్ అయితే ప్రొవైడ్ చేయలేదండి. ఇదొకటైతే మీరైతే ఒకసారి మొబైల్ కొనే ముందు అయితే చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకు Y400లో వచ్చేసి మనకు ఎక్కువగా మనం Y సిరీస్లో మనం ఈ ఔరా లైట్ డిజైన్ అనేది మనం 200, 300, 400లో అయితే మనకైతే బేసిక్గా చూస్తున్నాం. కాకపోతే మనకు Y400లో మాత్రం మనకైతే ఔరా లైట్ అనేది మాత్రం మిస్ చేశారు. ఇది ఒక బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అండ్ ఆల్వేస్ ఆన్ ఫ్లాష్ లైట్ ఆన్ ఆటో, ఇది చూసారు కదా. ఇక్కడ మీకు Y200లో చూపిస్తాను, ఒకసారి అయితే చూడండి ఏ విధంగా ఉందో. ఒకసారి అయితే కెమెరా ఆన్ చేశాను, ఇక్కడ చూసారా ఔరా లైట్. ఇక్కడ వచ్చేసి మనం ఏ టెంపరేచర్ తగ్గట్టుగా ఆ టెంపరేచర్ అయితే చూసుకోవచ్చు. అండ్ Y300లో కూడా మనం ఆ విధంగానే చేసుకోవచ్చు. కానీ మనకు ఇక్కడ చూసుకుంటే ఎల్ఈడి ఫ్లాష్ వచ్చింది, దాంతోపాటుగా మనకు ఔరా లైట్ కూడా మనకైతే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది దీంట్లో కూడా. అదేవిధంగా దీంట్లో కూడా మనకైతే ఎల్ఈడి ఫ్లాష్, డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్, దాంతోపాటు ఔరా లైట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసుకుంటే మనకు ఫ్లాష్ లైటే ప్రొవైడ్ చేశారు. ఔరా లైట్ అనేది మాత్రం ఇది వచ్చేసి మనకైతే ప్రొవైడ్ చేయలేదు. ఎందుకంటే ఇది కంప్లీట్గా ఓన్లీ మనకు కాల్స్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే మనం మ్యూజిక్ వింటున్నప్పుడు కానీ, అలా ఒక 6 రకాల వర్క్స్కి అయితే మనమైతే ఈ ఔరా లైట్ని అయితే మనం ఇలా డిజైన్ లైట్గా అయితే సెట్ చేసుకోవచ్చు. కానీ మనం ఫొటోస్ దింపినప్పుడు మాత్రం మనకైతే ఈ ఔరా లైట్ అయితే పనిచేయదు. ఓన్లీ ఇది వచ్చేసి మనకు ఒక కాల్ అలర్టింగ్ లైట్ అన్నట్టు. ఒక విధంగా చెప్పాలంటే మీకు వివోలో Y29 మొబైల్ ఉంది కదండి, Y29లో మీకు ఏ విధంగానైతే మనకు Y29లో ఏ విధంగా అయితే మీకైతే ఉందో ఆ విధంగానే మీకైతే కాల్ అలర్ట్ లాగా వస్తుంది. ఇక్కడ చూసారా, వివో Y29 మొబైల్లో మీకు కాల్ అలర్ట్ ఇక్కడ అవపడుతుంది చూసారా. ఆల్రెడీ ఈ మొబైల్ వాడే వాళ్ళకైతే మీకు అర్థమవుతుంది. ఈ మొబైల్లో మీకు ఏ విధమైన అయితే లైట్ అయితే ఉందో మీకు ఆ విధమైన లైట్ లాగానే మాకైతే పనిచేస్తుంది తప్ప వీటిలాగా ఔరా లైట్ లాగా అయితే మనకైతే కంప్లీట్గా పనిచేయదు. కాబట్టి మీరైతే ఒకసారి మొబైల్ కొనే ముందు అయితే మాత్రం ఖచ్చితంగా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మీరు ఔరా లైట్ పర్పస్ కొనాలనుకుంటే మాత్రం మీరు ఇది కొనుక్కున్నా పెద్ద వేరియేషన్ అయితే ఏముండదు. కాకపోతే మాత్రం వీళ్ళైతే బిగ్గెస్ట్ ఇంప్రూవ్మెంట్. సో ఇక్కడ కెమెరా వచ్చేసి మనకు సోనీ 882 సెన్సార్ని అయితే యూజ్ చేశారు. ఇది ఒక బెస్ట్ సెన్సార్ అని చెప్పుకోవచ్చు మనకు కెమెరా సెగ్మెంట్లో. ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ వీటిలో చూసుకుంటే మనకైతే కెమెరా దగ్గర చూసుకున్నైతే నార్మల్ ఉంటుంది ఇవైతే ఓన్లీ. ఇక్కడ వచ్చేసి మనకు ఐఆర్ బ్లాస్టర్ సెన్సార్ని అయితే మనకు ఇక్కడ రిమోట్ సెన్సార్ని అయితే ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. వీటికైతే రిమోట్ సెన్సార్ అనేది ఎక్కడ ఉండదు చూసుకున్నట్లయితే, దీనికి కూడా ఇక్కడ ఉండదు. కానీ ఇక్కడ సైడ్ అయితే మాత్రం మనకైతే రిమోట్ సెన్సార్ అనేది యూజ్ చేయడం అయితే జరిగింది. ఇది ఒక ఇంప్రూవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. కానీ ఔరా లైట్ కూడా ప్రొవైడ్ చేస్తుంటే మనకు బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ 2 మెగాపిక్సెల్ సేమ్ అయితే ప్రొవైడ్ చేశారు. కాకపోతే ఇక్కడ మనకు ప్రాసెసర్లో కూడా మనకైతే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉండేది ఇదివరకు, ఇప్పుడు వచ్చేసి మీడియాటెక్ అయితే షిఫ్ట్ అయ్యారు. ఎందుకోసం అని చెప్తే కెమెరాలో కొంచెం క్లారిటీ అనేది మీడియాటెక్తో ఎక్కువ బెటర్ ఉంటుందని అయితే అంటున్నారు. కాకపోతే ప్రాసెసర్ కూడా మనకైతే అంత బ్యాడ్ ఏం కాదు, బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి ఫ్యూచర్స్ చూసుకుంటే మనకు Y200 ఫ్యూచర్స్ అండి ఇవి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు Y300 ఫ్యూచర్లో. Y400 కోసం అయితే నేను సపరేట్ అయితే వీడియో చేశాను, ఒకసారి అయితే చూడండి. ఇప్పుడు మనం Y200కు Y300 చూసుకుందాం. Y200 వచ్చేసి మనకు 6.67 ఇంచెస్ AMOLED డిస్ప్లే అండి, 6.67 ఇంచెస్ AMOLED డిస్ప్లే అండి. అదేవిధంగా చూసుకుంటే మనకు డిస్ప్లే రిజల్యూషన్ చూసుకుంటే ఫుల్ హెచ్డి రిజల్యూషన్తో వస్తున్నాయండి. అదేవిధంగా చూసుకుంటే మనకు ఫంటచ్ OS 13, ఆండ్రాయిడ్ OS 14తో వస్తున్నాయండి. అదేవిధంగా చూసుకుంటే మనకు 8GB ర్యామ్తో వస్తున్నాయి బేస్ వేరియంట్స్. మనకు మైక్రో SD కార్డ్ అయితే దీంట్లో ఆప్షన్ ఉంది, దీంట్లో వచ్చేసి లేదనమాట. స్నాప్డ్రాగన్ 4 Gen 1తో వచ్చింది Y200 వచ్చేసి, ఇది వచ్చేసి 4 Gen 2తో వచ్చింది. అదేవిధంగా మనం బ్యాటరీలో చూసుకుంటే 5000 mAh బ్యాటరీ దీంట్లో వచ్చింది, Y300లో వచ్చింది. Y200లో వచ్చేసి 4800 mAh బ్యాటరీ వచ్చింది. మనకు ఛార్జింగ్ స్పీడ్ కూడా నియర్ బై 44 వాట్ ఛార్జరు, 45 వాట్ ఛార్జర్లోనే ఉన్నాయి. మనకు కెమెరాలో చూసుకున్నట్లయితే మనకు Y200లో 64 మెగాపిక్సెల్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ కెమెరా వచ్చింది. Y300లో వచ్చేసి 50 మెగాపిక్సెల్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ కెమెరా వచ్చింది. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 32 మెగాపిక్సెల్ కెమెరా వచ్చింది. ఒకసారి Y400 అనుకో, ఒకసారి Y400 డీటెయిల్స్ కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. Y400లో చూసుకుంటే నాకైతే బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ వచ్చేసి నాకైతే ఔరా లైట్ అయితే బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ అయితే అనిపించిందండి. ఒకసారి ఇక్కడ చూడండి, Y400 ప్రోలో చూసుకున్నట్లయితే ఈ డిస్ప్లే సైజ్ అయితే మనకైతే కాస్త అయితే ఇంప్రూవ్మెంట్ అయిందని చూసుకోవచ్చు.
దాంతోపాటు పిక్సెల్స్ కూడా మనకైతే కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయితే అయినట్టుగా చెప్తున్నారు. డిస్ప్లేలో 3D కర్వ్ డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. ఇవైతే మనకైతే ఫ్లాట్ డిస్ప్లేతో వస్తున్నాయి. ఇక్కడ వచ్చేసి మనకు ఆండ్రాయిడ్ 15 వస్తుంది, అదేవిధంగా FunTouchOS 15 వస్తుంది. ర్యామ్ అయితే సేమ్ టు సేమ్ 8GB ఇచ్చారు. అండ్ 128, 256GB 2 వేరియంట్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు Y300 మాదిరిగానే. అదేవిధంగా చూసుకుంటే మనకు వచ్చేసి MediaTek Dimensity 7300 ప్రాసెసర్తో ఇస్తున్నది. 4 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. బ్యాటరీ అయితే మనకు చాలా బాగా ఆప్టిమైజ్ చేశారు. అలాగే చూసుకుంటే మనకి ఇక్కడ 4800 వచ్చింది, ఇక్కడ 5000 వచ్చింది, ఇక్కడ వచ్చేసి 5500 అయితే వచ్చింది. మనకి ఇక్కడ ఛార్జర్ వాట్ చూసుకుంటే 44 వాట్స్, ఇక్కడ వచ్చేసి మనకు 45 వాట్స్, ఇక్కడ వచ్చేసి 90 వాట్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేశారు. కెమెరా చూసుకుంటే మనకు 64 మెగాపిక్సెల్, 50 మెగాపిక్సెల్, ఇక్కడ వచ్చేసి 50 మెగాపిక్సెల్ Sony IMX882 సెన్సార్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ కెమెరా అయితే మూడిట్లో సేమ్ ఉంది. సెకండరీ కెమెరా వచ్చేసి మనకు కూడా 2 మెగాపిక్సెల్ మూడిట్లో సేమ్ ఉంది. ఒకసారి పర్చేజ్ చేసే ముందు మీకు అయితే ఏ మొబైల్ నచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసుకొని అయితే పర్చేజ్ చేయండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియో కోసం ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.